ఈ రోజుల్లో మనం చూసుకుంటే మరి చాలామంది యేసయ్యను అద్భుతాల కొరకు, ఆశ్చర్యకార్యాల కొరకు మరి చర్చ్‌కి వెళ్తే అది జరుగుతది, ఇది జరుగుతదని అనేక మంది యేసయ్యను ఫాలో అవుతున్నారు. మనకు తెలుసు ఆ విషయం. జనరల్‌గా చూస్తా ఉంటాం. తప్పేం లేదు అందులో. కానీ మీరు యోహాను సువార్త 6 అధ్యాయంలో చూస్తే మరి యేసయ్య చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, సూచక క్రియలు అంటే అద్భుతాలను బట్టి వారు యేసయ్యని ప్రవక్త అని పిలుస్తారు. మీరు ఆ అధ్యాయం అంతా క్లియర్‌గా చదవండి. మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అర్థమైతాయి. అయితే యేసయ్యను వీటి కొరకు వెంబడించే వారికి యేసయ్య ఒక ప్రవక్తగానే కనబడతాడు. అద్భుతాలు, ఆశ్చర్యాలు దాదాపు అన్ని చోట్ల ఉంటాయండి. మనం వింటా ఉంటాం. అనేక